తెలంగాణలో ఇవాళ రేపు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు 2 పరీక్షలు, రెండో రోజు 1 పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1 ఉండగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాల్లో జరిగే గ్రూప్ 3 పరీక్షలకు 5,36,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి అధికారులు నేరుగా పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో ఇవాళ రేపు గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, టీజీపీఎస్సీ అధికారులు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నుండి కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష నిర్వహించబోతున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ కి కూడా ఇటు కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే అభ్యర్థులు కూడా పరీక్ష కేంద్రాలకు కూడా ముందుగా చేరుకోవాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గతంలో కూడా ఎగ్జామ్స్ జరిగినటువంటి నేపథ్యంలో చాలా వరకు లేటుగా వచ్చినటువంటి అభ్యర్థులు చాలా వరకు కూడా ఉన్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సో అలా ఈసారి జరగకూడదు. గ్రూప్ 3 ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే మొత్తం మీద హైదరాబాద్ జిల్లాలో 102 పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు కూడా పూర్తిగా లోపలికి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఐడి కార్డు, అలాగే వాళ్ళు గుర్తింపు కార్డు ఏదైనా సరే, ఐడి కార్డు, పాన్ కార్డు, అలాగే వారికి ఆధార్ కార్డు ఏదో ఒకటి తీసుకెళ్లాలి అని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం అలాగే మధ్యాహ్నం రెండు పూటల్లో కూడా జరిగేటువంటి ఎగ్జామ్ కి అయితే ఇటు ఉదయం నిర్వహించే పరీక్షకైతే 8:30 పరీక్ష కేంద్రాలకైతే చేరుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే మధ్యాహ్నం నిర్వహించబోయేటువంటి పరీక్షకైతే 1:30 పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు కూడా గ్రూప్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష అయితే నిర్వహించబోతున్నారు. అలాగే సాయంత్రం 3 గంటల నుంచి కూడా సాయంత్రం 5:30 వరకు కూడా పేపర్ 2 ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఆ ఎగ్జామ్ లో ఇటు హిస్టరీకి సంబంధించినటువంటిది, అలాగే పొలిటికల్ అండ్ సొసైటీ పరీక్ష గ్రూప్ 2 లో ఈ రోజు జరగబోయేటువంటి పేపర్ 2 లో రాసేటువంటి టాపిక్ పైన అయితే చాలా మంది ఈ రోజు మధ్యాహ్నం రాయబోతున్నారు. అలాగే రేపు నిర్వహించబోయేటువంటి పరీక్షకైతే ఇటు ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ పరీక్ష అయితే రేపు ఉండబోతుంది. రేపు 10 గంటల నుంచి కూడా 12:30 వరకు కూడా ఎగ్జామ్ ఉండబోతుంది. సో 2 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ ఎగ్జామ్ కి అయితే పూర్తిగా ఇటు కలెక్టర్ అయితే పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ కొన్ని సెంటర్లకైతే ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించడం జరిగింది. ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వచ్చేటువంటి విద్యార్థులకు, అభ్యర్థులకు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇటు వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతిదీ కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే చూసుకోవచ్చు, ఎగ్జామ్ కి వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాల్ టికెట్స్, అలాగే ఒరిజినల్ ఐడి గుర్తింపు కార్డులు అయితే తప్పకుండా తెచ్చుకోవాలి. వాళ్ళు వెంట తెచ్చుకోవాలి, లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి రానివ్వమని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు సెల్ ఫోన్స్ కావచ్చు, క్యాల్కులేటర్ తో పాటు ఇట్లాంటి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులకైతే అనుమతి లేదని ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇటు వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముందుగానే ఎగ్జామ్ హాల్ కి చేరుకోవాలి. ఇటు మన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని కూడా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలని కూడా ఇటు అధికారులు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే టీజీపీఎస్సీ గ్రూప్ 3 కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి.